ముందుగల మనతోని వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. దవాఖానకు ఎవ్వలం పోయినా కానీ పానం బాగాలేకపోతాం. దవాఖానకు సోక్ అయితే పోం కదా. దవాఖానకు ఎవరమైనా పానం బాగాలేకపోతాం. పానం బాగా అవుతుందేమో అని పోతాం. అంతేగాని ఆడికి పోయినాక ఆగమైతే మన సంగతి అయితే ఎవరికి తెలియకుండొచ్చు. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే కరీంనగర్ జిల్లాలో అంటే ఒక దారుణం చోటు చేసుకుంది. ఎక్కువసేపు ఏం చెప్పాలి, జర్రసేపే చెప్పే ప్రయత్నం చేస్తే ఈయన ప్రయత్నం చేయరు. కరీంనగర్ జిల్లాలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ అంట. అసలు ఈ పత్రికలు లేకపోతే కొన్ని ఛానళ్ళు మరి ఎందుకు దాస్తున్నారు నాకైతే తెలియదు. కానీ నాకు ఆ దవాఖాన పేరు చెప్తే తెలిస్తే బరాబర్గా పేరే చెప్తుంది. కానీ నాకు కూడా తెలియదు ఆ ముచ్చట. దవాఖాన పేరే తెలియదు. కానీ ఓ దవాఖానంట, ఓ ప్రైవేట్ దవాఖానలా ఒక ఘోరం జరిగింది. ఏమైందంటే ఒక ఆమెకు ఆరోగ్యం బాగాలేదట. ఆరోగ్యం బాగాలేకపోయేసరికి తల్లిని తీసుకుందంట. తల్లిని తీసుకొని అమ్మ దవాఖానకు పోదాంపా, పానం అంతా ఉన్నది, జ్వరం పెట్టినట్టు ఉందంటే సరపా బిడ్డ అని తల్లి పిల్లలు ఇద్దరు కలిసి ఆ ప్రైవేట్ దవాఖానకు పోయినట. ప్రైవేట్ దవాఖానకు పోగానే ఆడ పెద్ద సార్లు అంతా పరీక్ష చేసి ఏం చేసిరట, నువ్వు హాస్పిటల్లో జైన్ కావాలమ్మా, జైన్ అయితే తగ్గిపోతే 2-3 రోజులు ఇళ్ళకాయ ఉండాలని చెప్తే సరే అని ఇక ఆమె జైన్ చేసిందట. బిడ్డని జైన్ చేసింది. తల్లి ఏమో బయట కూర్చుందట. ఆ వరండాలు ఉంటాయి కదా, వాళ్ళందరూ బయట కూర్చున్నట్టు ఈమె మాత్రం ఎమర్జెన్సీ వాళ్ళు ఏమైనా వేసిరట. ఎమర్జెన్సీ వాళ్ళు ఏమైనా వేయగానే ఇక ఆ గ్లూకోజులో సూదులు అయ్యో ఇచ్చుకుంటా నడిచిపోతుంది. అయితే ఒక మేల్ నర్స్ అంట, మామూలుగా ఏది అటెండర్ లెక్క ఉంటాడుగా, ఒక సన్నాసి ఏం చేసిందంట, ఆ రౌడ్స్కి తిరుగుతాప్పుడు అక్కడక్కడ మరి గట్టినే ఆ కింద అయ్యో టీయోటి ఏరుతానుకో లేకపోతే సూదిగోళీలు ఇస్తానుకో కొంతమంది ఉంటారు కదా, ఆడేం చేసిందంటే తిరుక్కుంటా ఈ జ్వరం వచ్చిపోయిన ఆమె ఉన్న రూమ్లో పోయినట. పోయేసరికల్లా ఆయన కన్ను చేరిందట. ఆమె చూస్తారు కల్లా కన్ను చేరి ఎట్నానికి ఏమో పని చేయాలనుకొని ఆ దురుద్దేశంతో ఏం చేసిండట, మామూలుగా నీకు ఆరోగ్యం బాగలేదు, గసు తీయాలి గీసు తీయాలి డాక్టరే చెప్పిండని ఇంకేం చెప్పి పాడేయండు అని మాయమాటలు చెప్పాగానే ఆమె సరే అన్నదంట. మత్తు మంది ఇచ్చిండట. మత్తు మంది చేయగానే ఆమె మత్తులకు జారుకొని పోయింది. మత్తులకు జారుకొని పోగానే ఇదే సంద అనుకొని ఆమె పైన అత్యాచారం చేసిండు. పెద్దలు ఏ ముచ్చట చెప్పినా తప్పు చెప్పలే. ఎందుకంటే ఒక సాగుతుండే ఊర్లలో ఏమంటారంటే పుట్టగతి లేనోడు అంటే సుట్టపావని గుంజులాయిండట. ఓ గసుంటే నేను పుట్టగతి లేనోడు ఏం చేస్తాడు, మా ఇంటికి సుట్టపావనే గుంజులాంట. గసుంటి బాడుకావే గీడు కావచ్చు. ఈడేం చేసిండు, ఆమెకు మత్తు మంది ఇచ్చిండు. మత్తు మంది ఇచ్చి ఆమె పైన అత్యాచారం చేసిండట. అత్యాచారం చేసి తెల్లారుదామున అయిపోయిందా. ఆ తర్వాత ఆమెకు స్పృహ వచ్చినాక ఎంత అయినా అత్యాచారం జరిగినాక ఎంతో కొంత ఏదో పానం అంత ఆగమాగం అయింది కదా. ఆమెకు డౌట్ వచ్చి వాళ్ళ అమ్మని ఎమ్మడే పిలిపిస్తున్నాడు. అమ్మ నా పానం అంత ఆగమవుతుంది, ఏదో జరిగినట్టుందమ్మా అని గిడ సంగతం చేస్తారు కల్లా ఎవరు వచ్చి రేంకా చూస్తారు కల్లా ఇక ఈడొచ్చిపోయిన సంగతి తెలిసిందట. ఈడొచ్చిపోయిన సంగతి తెలియగానే ఏమంటే పోలీసు వాళ్ళకి చెప్పగానే పోలీసు వాళ్ళు ఆయన పైన కేసు వేసినట్టు ఆమెను ఆ ప్రైవేట్ దవాఖానకి వెళ్ళి కొనపోయి గవర్నమెంట్ దవాఖానలు వేసి గవర్నమెంట్ దవాఖానలో పరీక్ష చేస్తున్నారట. ఇంకో గట్ట ఉంది. ఇక ఏది ఎక్కడ జరిగింది, అది కరీంనగర్ జిల్లా. ఎక్కడ జరిగింది ఈ ముచ్చట అంటే కరీంనగర్ జిల్లాలో జరిగిందట. అయితే వెలుగులో ఏది V6 వెలుగులో వచ్చింది ఈ ముచ్చట. క్లియర్గా ఒక వ్యక్తి ఏం కామెంట్ పెట్టిండంటే డాక్టర్ పేరు అంట వెంకటేశ్వర్లు అంట. కరీంనగర్లో మెడికల్ మాఫియా బాగా జరుగుతుందంట. డాక్టర్ పేరు వెంకటేశ్వర్లు అంట. ఆ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి హాస్పిటల్ కంట ఒక తల్లి కొడుకు ఇద్దరు పోయిరంట. పోతే ఆ కొడుకుతో చెప్పిండట ఆ వెంకటేశ్వర్లు అనే డాక్టరు, మీ అమ్మ 2 గంటల కంటే ఎక్కువసేపు బతకదు, మీ అమ్మ చచ్చిపోద్ది అని చెప్పిండట. ఇక నువ్వైతే నీ కాకుండా ఇంకో కాడికి పోతా అనుకోని మరి ఇంకో దాకానికి ఏం గురమైనట్ట. కానీ ఆయన చెప్పినాక 2 ఏళ్ళు బతికిందట. అలా మాకు కామెంట్ రూపకంగా చెప్పిండు ఆ వ్యక్తి. చూడరి గంత దారుణం ఉన్నది దవాఖానలో పోతే. ఇప్పుడు ఎవరో సన్నాసి డాక్టర్లు అయినా కానీ లేకపోతే ఆ కాంపౌండర్లు అయినా కానీ ఎవడైనా కానీ ఇప్పుడు ఆ అమ్మాయి తన తల్లి ఇద్దరు జ్వరం వచ్చిందని మీ దవాఖానకు జ్వరం వచ్చి దవాఖానకు వస్తే జ్వరం తగ్గించి పంపించాలి. సరే రూపాయి ఎక్కువ తీసుకున్నా బాధ లేదు, కానీ అదో లెక్క ఉంటుంది. మీరు అమ్మాయి మంచిగా ఉంది లేకపోతే నీ ఏమంటారు నీ తనువుల జిల ఎక్కువయ్యి లేకపోతే నీ ఒళ్ళు బల్బు బలిసి స్ట్రెచర్ మీద ఉన్నామని చూసి నీ కన్ను చెదిరి ఆమె పైన మత్తు మంది ఇచ్చి ఆమె పైన లైంగికంగా దాడి చేసినావంటే నిన్ను మనిషి అనాలనా గాడిదనాలనా ఏ వరాలు చెప్పురిగా. వాస్తవానికి ఇటువంటి సన్నాసులకు శిక్షలు అనేటివి స్పాట్లో ఉంటే ఇంకోటికి ఇటువంటి పని చేయకుండా ఉంటాడు. దవాఖానకు పోయిన వాళ్ళని కూడా ఇచ్చిపెట్ట గుజ్జెట్ట పాడేసేస్తారా నాకు అర్థం కాదు. కానీ దవాఖానకు తనకు ఆరోగ్యం బాగాలేక దవాఖానకు పోతే తల్లి బయట ఉండి చూసి ఇదే సందు దొరికింది అనుకొని ఆయమన గోలు సూది రాని నిన్ను వాళ్ళ పెట్టిన నిన్ను ఉద్యోగం ఇచ్చింది గందుకోసమని ఆ సూది గోళీలు పక్కకు పెట్టి మత్తు మంది ఇచ్చి ఆమె పైన రేపు పాల్పడ్డావంటే ఇక నిన్నేమనాలి. ఆమెను కొనబోయి పరీక్షలు చేస్తురంట. పరీక్షలు చేసి గవర్నమెంట్ దవాఖానలు వేసి వైద్యం అందిస్తున్నట్ట. ప్రజలారా ఇటువంటి ముచ్చట వచ్చింది. ఇటువంటి లంగా దొంగలు కూడా ఇంకా చాలా మంది ఉంటారు దవాఖానలో పోయి. అసంటోళ్ళతో జర అప్రమత్తంగా ఉండి ఉపాయం చేయరు, లేకపోతే ఉత్త పుణ్యానికి ఆగమవుతుంది. పానం బాగాలేక దవాఖానకు పోతే ఇంకో కొత్త పంచాయి ఇది.